వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ టాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ మేకోవర్. సో నా కిచెన్ని చూసి నేనే దడుచుకున్నాను. ఇప్పటికైనా ఈ కిచెన్కి మేకోవర్ ఇసుకుంటే నేను ఎక్కువసేపు ఉండేది కిచెన్లో కాబట్టి ఈ అట్మాస్ఫియర్ని చూసైనా ఇంకొంచెం ఎక్కువ ఉండి ఇంకా మంచి ఫుడ్ చేద్దాము అని. సో అందుకని కిచెన్ మేకోవర్ ప్లాన్ చేశాను. సో అవుట్పుట్ కూడా అంతే మంచిగా వచ్చింది. సో ఫైనల్ లుక్ కోసం వీడియో మొత్తం చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూ టాక్స్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సో మీరు కూడా లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు. సో వీడియోకి వచ్చేస్తే నా కిచెన్ ఏ పరిస్థితిలో ఉందో మీరు చూసేశారు. సో ఈ పరిస్థితి నుంచి మేకోవర్ ఇవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లీనింగే కదా. సో అన్ని ఐటమ్స్ తీసేసి క్లీన్ చేస్తున్నాను. నాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మాత్రం మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. బికాస్ నేను ఈ అన్ని బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని అండ్ మేకోవర్ ఇవ్వాలి అంటే ఒక్కదాన్నే అయితే ఒక 4 to 5 days పట్టేస్తుంది అని ఓన్లీ క్లీనింగ్కి అండ్ కొంచెం హెల్ప్గా ఉంటారని మా మమ్మీ వచ్చినప్పుడు ఈ మేకోవర్ ఇచ్చాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి అవుట్పుట్ వచ్చినందుకు. ఈ వెజిటేబుల్ బాస్కెట్లో అయితే వెజిటేబుల్స్ తప్ప ఇంక రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇలా పెట్టానా అని నేనే షాక్ అయ్యాను క్లీనింగ్ చేస్తున్నప్పుడు. సో మా మమ్మీ అంతలోకి క్లీన్ చేసేసి ఆ పక్కన డ్రై అవ్వడానికి పక్కన పెట్టేశారు. సో నేను ఈ కబోర్డ్కి ఒక డిఫరెంట్ లుక్ రావాలి అని లైట్ కలర్, ప్లేవుడ్ కలర్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్నట్టే వచ్చింది ఈ కబోర్డ్ కూడా. లైక్ వుడ్ ఫినిషింగ్ అంటారు కదా, సో అలాగే అనిపించింది. ఇది బ్రిక్ కాదు, కబోర్డ్ కాదు, జస్ట్ వుడ్తో స్టాండ్స్ పెడతాం కదా, సో సేమ్ అలాగే వచ్చింది లుక్ మాత్రం. ఫస్ట్ భయపడ్డాను, బ్లూ కలర్ కదా, లైట్ కలర్ అనవసరంగా తీసుకున్నానా అని. కాకపోతే అవుట్పుట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని కబోర్డ్ల ఐటమ్స్ అన్నీ తీసేసాను, క్లీన్ కూడా చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి కౌంటర్ టాప్, కొన్ని డిషెస్ ఉంటే అవి కూడా వాష్ చేసేసాను. నేను డే 1 అంతా మాత్రం వాషింగ్కి, క్లీనింగ్కే పెట్టాను. బికాస్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ మ్యాక్సిమంలో గ్లాస్ ఐటమ్స్, అవి డ్రై అవ్వడానికి టైం పడుతుందని నైట్ అంతా వదిలేసాను అలా డ్రై అవుతాయని. సో కొంచెం ప్లాంట్ యాడ్ చేశాను. సో ప్లాంట్ యాడ్ చేస్తే ఆ లుక్కే వేరే వస్తుంది కదా అని నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని గ్రాసరీస్ అయ్యి తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను మ్యాట్స్ యూస్ చేసి లాస్ట్ టైం కబోర్డ్స్లో వాడాను, అవి పడేయాలనిపించక ఇక్కడ రీయూస్ చేశాను. సో అవి వాషబుల్ కాబట్టి కొంచెం మంచిగా వాష్ చేసేసి అవి కూడా డ్రై చేసేసి ఇక్కడ వేసాను కింద పడకుండా. అండ్ దీని లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టవ్ పక్కన ఒక టీ పాయింట్లా పెట్టాను. బికాజ్ ఇంట్లో ఎక్కువ మంది తాగరు, ఓన్లీ మా హస్బెండ్ తాగుతారు, అది కూడా రేర్గా. సో అందుకని టీ పాయింట్ చాలా చిన్న మినిమల్గా పెట్టి అక్కడ ఒక ప్లాంట్ యాడ్ చేశాను. సో నా కౌంటర్ టాప్ చాలా మినిమంగా ఉండాలి అని నేను ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఒక ట్రేలో ఆయిల్ డిస్పెన్సర్, ఘీ అండ్ వెంటనే లైటర్, చాక్ అవి అవసరం ఉంటాయి కదా, సో అవి పెట్టాను. ఇక్కడ కూడా ప్లాస్టిక్ బాక్స్ పడేద్దాం అనుకున్నా, బట్ ఇలా మంచిగా యూజ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నా దగ్గర స్పాచులాకి హోల్డర్ లేదు. సో ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మెయిన్ థింగ్ ఆఫ్ మేకోవర్ అయితే వచ్చేసింది, లైటింగ్. నేను ఈ లైట్ కొని ఆల్మోస్ట్ 4 to 5 months అయ్యింది. ఇప్పుడు యూస్ చేస్తున్నందుకు ఆ లైట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. ఇక్కడ చూపించినంత సింపుల్గా అయితే అవ్వలేదు ఈ లైటింగ్ పెట్టడం. నాకైతే ఈ లైటింగ్ పెట్టడమే 1 hour పట్టేసింది. బికాస్ అది డబల్ టేప్ కదా, నేను కట్ చేసి హాఫ్గా కట్ చేసి దాని లెంత్లో కట్ చేసి అతికిస్తుంటే అది స్టిక్ ఆఫ్ అయిపోతుంది. సో బట్ ఇక్కడ మాత్రం చాలా ఈజీగా చూపించేశాను నేను. సో ఫైనల్గా మన లుక్ అయితే ఈ లైటింగ్ వల్ల చాలా చేంజ్ అయితే వచ్చింది. సో చెక్ చేసుకున్న లైట్ వర్క్ అవుతుందో లేదో. సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్స్ చూసేయండి.
సో, ఇప్పుడు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్స్ చూసారు కాబట్టి, కింద కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా మేకోవర్ చేశానో. సో, ఇన్ డీటెయిల్‌గా ఎళ్ళిపోతే నేను స్టవ్ పక్కన ఒక జస్ట్ టీ పాయింట్‌లా పెట్టాను. అండ్ స్పూన్స్ హోల్డర్స్. కుకింగ్ చేసినప్పుడు స్పూన్ స్టవ్ మీద కాకుండా ఇలా హోల్డర్ ఉంటే బావుంటదని, సో, అక్కడ సైడ్‌న పెట్టాను. అండ్ ఇక్కడ మాత్రం మినిమల్‌గా ఆయిల్ అండ్ ఘీ అండ్ లైటరు, చాక్స్ హోల్డ్ చేసుకునేది ఒక బాక్స్ అంతే. జస్ట్ కౌంటర్ టాప్ మీద ఇంక ఏవి ఉండకూడదని జస్ట్ అది చాలా మినిమల్‌గా పెట్టాను. సో, డే టైమ్‌లో నా కిచెన్ ఎలా ఉంటదో చూసేయండి. ఆబ్వియస్‌లీ కుకింగ్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉంటది. సో, ఇప్పుడు కూడా ఎక్కువ ఐటెమ్స్ పెట్టేసుకుంటే కుకింగ్ చేసుకునేటప్పుడు ప్లేస్ ఉండదు. అండ్ కుకింగ్ చేసుకున్న డిషెస్ పెట్టుకోలేము అని కౌంటర్ టాప్ మీద చాలా మినిమమ్ ఐటెమ్సే పెట్టాను. సో, అప్పుడు మనం కుకింగ్ చేసుకున్నప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏముండదు అని. సో, ఇప్పుడు నైట్ లుక్ కూడా చూసేయండి. నేను ఒక డీఐవై చేశాను కదా! సో, అది ఇక్కడ స్టిక్ చేశాను. ఇంకా ఈ డీఐవై చూడకపోతే కింద యూట్యూబ్ షార్ట్స్‌లో ఉంటది. సో, వెంటనే వెళ్ళి అది కూడా చూసేయండి. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూ టాక్స్. సో, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే బట్టి నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మేకోవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా కామెంట్ చేయండి. డే లుక్ నచ్చిందా? నైట్ లుక్ నచ్చిందా? అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బై ఫర్ నౌ.